కరీంనగర్ జిల్లా అలుగునూరులోని కరీంనగర్ పార్లమెంటు మానకొండూరు నియోజకవర్గం స్థాయి ఎన్నికల సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరు కాగా ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికల్లోని కాంగ్రెస్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించుకునేందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలన్నారు. గత 5 సంవత్సరాలుగా ఈ ప్రాంతం ఎంపీగా ఉన్న బండి ఏనాడు గ్రామాల్లోకి రాని పరిస్థితి ఉండేదని గుర్తు చేశారు. గడిచిన 5 ఏళ్లలో కేంద్రం రాష్ట్రానికి ఏమిచ్చిందని విషయాన్ని ప్రజలకు వివరించాలని సూచించారు. కాంగ్రెస్ గ్యారెంటీలపై ఎక్కడికి వెళ్లినా ధైర్యంగా చెప్పండి అని కార్యకర్తలకు సూచించారు. కార్యకర్తలు గ్రామాల్లో ధైర్యంగా తలెత్తుకు తిరుగుతూ కాంగ్రెస్కు ఓటు అడగండి అని పిలుపునిచ్చారు. రాముడి పేరుతో రాజకీయం చేస్తున్నది మీరు కాదా అని బీజేపీ నాయకులపై మండిపడ్డారు. మోడల్ స్కూళ్లు, కేంద్రీయ విద్యాలయాలు మేము తెస్తే మీరేం తెచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎవరి బూత్ స్థాయిలో వారు మెజారిటీ తెచ్చేందుకు కృషి చేయాలని, అలా చేసిన గ్రామాల్లో అభివృద్ధికి తనది హామీ అని భరోసా ఇచ్చారు. మెజారిటీ తేనోళ్లకు కొంచెం కష్టమని చెప్పారు. ఈ రాష్ట్రానికి ఏం జరిగింది, ఈ గ్రామానికి ఏం జరిగిందని చర్చ చేసే విధంగా భారతీయ జనతా పార్టీ నాకోట్ల ఎక్కడ కార్యకర్త మేము ఇది చేసినామని చెప్పుకునే ధైర్యం లేకుండా ఓడించేటువంటి గ్రామంలో నింపుతూనే ఓడగలుగుతారు. టీఆర్ఎస్ పార్టీ 5 సంవత్సరాలు ఆయన ఎంపీ వినోద్ కుమార్ గారు ఏమనుకోవాలి, ఓన్లీ కొంతమందికి మాత్రమే పరిమితమై అతని జిల్లా కారణం పెట్టి కనీసం సిగ్గుండాలి కదా ఇక్కడికి వచ్చి పొడి చేయాలని అడుగుతా ఉన్నాడు. ఆయన ఇక్కడికి వచ్చి మళ్ళీ ఏమొక పెట్టుకోవడానికి అడుగుతా ఉన్నాడు. ప్రాజెక్ట్ బోర్డు చైర్మన్ 5 ఏళ్ళ నుండి, ఎంపీ 5 ఏళ్ళ నుండి 10 ఏళ్ళ నుండి ప్రభుత్వ అధికారం ఉన్నది. ఎవరికి ఏం చేసినట్టు చెప్పి జిల్లా ఇక్కడ ఏం చేసినట్టు చెప్పు. పార్లమెంటులో వినోదన్న గలం కావాలంట. రా పార్లమెంట్ లో నువ్వేం మాట్లాడేవో 5 ఏళ్ళ చర్చకి ఇక్కడనే సిద్ధమని అనుకుంటాను. భారతదేశంలో నిత్యావసర సరుకుల ధరలు ఎలా పెరిగినాయి, భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని కూలీ చేయడం ఎలా జరుగుతుంది, బలహీన వర్గాలను, దళిత అనగారిన వర్గాలను ఎలా తొక్కడం జరుగుతుంది. రామ్నాథ్ కోవింద్ అని ఒక ప్రెసిడెంట్ ఉండే, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఆయన ఒరిస్సాలో పూరి జగన్నాథ్ పూరి టెంపుల్ ఆయన ఎంట్రీ ఇవ్వలేదు. ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు దాన్ని సీరియస్ గా పరిగణించి ఒక దళిత సామాజిక వర్గ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక టెంపుల్ ఎంటర్ కానీ ఆయన ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. ఇది చాలా దౌర్భాగ్యం. ఆయన సంతోషించినాడు మనసు లోపల.